సార్ మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు. అంటే ఆ రాజకీయం ఏంటండి పొలం బాట పట్టి? చాలా భయంకరమైన బూతులు కూడా మాట్లాడుతున్నారు. లత్కొరగాళ్ళు, కుక్కల కొడుకులు అని. నాకు నిజంగా నేను కూడా సమస్య తెలంగాణ కూడా చూస్తుంటాను పేపర్. ముందు అదే పేపర్ చూస్తాను నేను, ఎంత తిడుతున్నాడు ఆయన అని. ఆశ్చర్యం ఏంటంటే ఈయన ప్రభుత్వంలోకి వచ్చింది, ఎలక్షన్ జరిగింది, వర్షాకాలం తర్వాత జరిగినాయి. అవును, వర్షాకాలం అయిపోయే వరకు అధికారంలో ఉండేవారు వీళ్ళే కదా. అవును, రిజర్వేర్లు చూసుకోవాల్సింది వీళ్ళే కదా, నీళ్ళని చూసుకోవాల్సింది వీళ్ళే కదా. రేపొద్దున నేను తనే అధికారం వస్తానని చెప్పి ఒక 20 కార్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు కదా ఆయన. అంత నమ్మకం ఉన్న నీళ్ళన్నీ కూడా ఎందుకు చూసుకోలేదు అప్పుడు? ఇప్పుడు వీళ్ళు వచ్చిందే వర్షాకాలం తర్వాత. నీళ్లు లేవు, నీ వల్ల ఎండిపోయినాయి అంటే రేవంత్ రెడ్డి కూర్చొని తాగేశాడు అన్నీ. ఎక్కడ పోయినాయి వాటర్ అంతా? ముందు నుంచి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం వర్షాలు లేవు సరిగ్గా, అంత పోయినాయి, నిండిపోయినాయి, రిజర్వేషన్ లేవు, సరిగ్గా లేవు. సరే మేడిగడ్డ ఒక ఇష్యూ చిన్నది కావచ్చు, బట్ మిగతా అన్ని చోట్ల కూడా లేవు కదా నీళ్లు. వర్షాభావ పరిస్థితులు అన్ని చోట్ల, ఇప్పుడు కర్ణాటక కానీ వాళ్ళ దగ్గర కూడా అంతే కదా, వాళ్ళ అన్ని చోట్ల అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దాన్ని పెట్టుకుని ఊరికి నేను తిట్టి చచ్చిపోతున్నారు అంటే నదే గారు ఛాలెంజ్ చేశాడు. 200 మంది లిస్ట్ ఇవ్వమని చెప్పి ఈయన అడిగాడు, ఎంతమంది చచ్చిపోయారు చెప్పమని. ఇప్పుడు ఆయన టైంలో చనిపోలేదా? అంత నీళ్లు అంత బాగున్నా కానీ ఈయన టైంలో కూడా చనిపోయారు రైతులు చాలామంది. మేము ధర్నాలు చేసాం, దానికోసం కూడా చేశాం మేము. కళ్ళాళ్ళు నీళ్ళలో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే కళ్ళాళ్ళు మునిగిపోయి దాంట్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వర్షాలు ఎక్కువ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అప్పులు తీర్చలేక పురుగు మందులు సరిగా రాక అది ఈ కేసీఆర్ టైంలో నాకు తెలిసి దాదాపు 680 885 లెక్క ఉంది అది మొత్తం. అంతమంది చనిపోయారు అప్పుడు కూడా మనం రైతు సంఘాల తరఫున మేము కూడా మాట్లాడి చెప్పి రిప్రజెంటేటివ్ చేశాం. కానీ ఆయన అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆయన కనీసం ఈయన అందుబాటులో ఉన్నాడు, కలవడానికి అవకాశాలు ఉన్నాయి కాస్త ఈయన నీకు, లేకపోతే మినిస్టర్లనే అవైలబుల్ అవుతున్నారు, దొరుకుతుంది. దీని ఉద్దేశం ఏంటండి? పొలం బాట యొక్క ఉద్దేశం పార్లమెంట్లో స్థానాలు కనీసం పరువు కాపాడుకోవాలన్నా? అంతే కదా, మరి కొంచెం పరువాన కాపాడుకుందామని. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది దింపుడు కళ్ళ మాచలే ఈయన. నేనేమంతా వస్తాయని చెప్పి నేనేమో అనుకోవటం లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. బీజేపీ ఏమైనా కొద్ది గొప్ప వాసనలే ముంచి పెడుతుందేమో కానీ, బట్ ఏమైనా బీఆర్ఎస్ కూడా చాలా దెబ్బలో ఉంటుంది. వాళ్ళు 1-2 సీట్లు గెలిచినా ఆశ్చర్యమే. ఎక్కువ కాంగ్రెస్ రావడానికి అవకాశం. అందుకని ఏంటంటే అది ఆయన కూడా రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆయన కూడా రిపోర్ట్స్ అంతకుముందు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆయన సొంత వాళ్ళు ఇచ్చి రిపోర్ట్స్ కానీ, తర్వాత మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని ఇప్పుడు ఇంకో 10-12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. నేను కూడా సుధీర్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళిపోతారని కూడా, కాంగ్రెస్ నుంచి వచ్చిన బ్యాచ్ అంతా, ఆయన తర్వాత మన సబితా ఇంద్రారెడ్డి ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళంతా వెళ్ళిపోతే ఖాళీ అయిపోద్ది అక్కడ మొత్తం, ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోద్ది. ఇంపార్టెంట్ దానికి పట్టుకోలేక సడన్గా రోడ్ల మీద దిగుతున్నాడేమో అనిపిస్తుంది. కనీసం ఎట్లాగైనా చేసి వెళ్ళే ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి పొలం బాటనా అని, అంటే వాళ్ళకి నమ్మకం కుదిరించాలి కదా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ కుదిరిస్తేనే వాళ్ళు ఆగుతారు, లేకపోతే వెళ్ళిపోయేటోళ్ళు ఆగరు. నేను ఇంకా చాలా బాగా చేస్తున్నానని ఏదో చేసి డబ్బులు ఇచ్చో నిలబెట్టానుకో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సో బట్ ఆ ప్రయత్నాలు అయితే ఫలించవు ఆయనకి, బీఆర్ఎస్కి అయితే తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన స్వయంకృత అపరాధం. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా 10 సంవత్సరాలు ఎప్పుడు ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడింది లేదు. నేను ఇంతకుముందు కూడా మన దాంట్లో చెప్పాను, ఎప్పుడు ఆయన ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడింది లేదు, సమస్యల గురించి మాట్లాడింది లేదు, నీళ్ళ గురించి మాట్లాడింది లేదు. ఏమనంటే అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయడం. ఇప్పుడు మనం అది ఈయన వైపుని చూస్తున్నాం. ఇప్పుడు చూస్తే కనుక మొన్న అసెంబ్లీ 2 సార్లు కూడా ఎవరిని కూడా బయటికి బాయ్కాట్ చేయాలి. వీళ్ళని టైం ఇచ్చారు అంత మాట్లాడడానికి, అందరికి అవకాశాలు ఇచ్చారు మాట్లాడడానికి, ఇచ్చే సమాధానం చెప్పుకుంటూనే లేరు. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అనే పేరు ప్రస్తావించకుండా సీఎం అంటున్నాడు. నువ్వు సీఎమా, నేను సీఎమా, లత్కోర్ బ్యాచ్ అని, కుక్కల కొడుకులట్టు, అసలు ఆ భాష అదేనండి. అయినా ఆయన పబ్లిక్ ఏం అందడం లేదనుకుంటా ప్రచారంలో. అంటే వాళ్ళ పేపర్ మాత్రం బాగా రాస్తున్నారు, వాళ్ళ పేపర్ ఒకటి బాగా రాస్తున్నారు, తక్కువ చదువుతారు దాన్ని. అంటే నాలాంటి రాజకీయంలో పొలిటికల్ వాళ్ళు కాస్త చదువుతారేమో బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుందని తెలుసుకోవడానికి. సో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ సింపతి రాలేదు కదా సార్, ఆయన కాలు ఇరిగిపోయినా, ఈ జైల్లోకి వెళ్ళినా అంత వర్క్ చేస్తున్నా కానీ ప్రజల్లో సింపతి పోయింది. ఇంకా కొద్ది గొప్ప ఏమన్నంటే కాస్త బీజేపీకి ఏమైనా మిగులుతుందేమో, కానీ అది కూడా పోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యన బయటపడిన మొత్తం బండారం కానీ, శరత్చంద్రారెడ్డి కానీ, మాగుంట వాళ్ళకి ఇచ్చింది కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ది కానీ, ఇవన్నీ బయటపడి మన దగ్గర సోషల్ మీడియాలో బాగా వెళ్తుంది. పేపర్ టీవీలు కూడా బాగానే వస్తుంది, నాట్ బ్యాడ్. ఇంతకుముందు నేషనల్ లెవెల్ అంత కాకపోయినా రాష్ట్రంలో కొంత వచ్చినా, బట్ ఏమైనా కానీ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. నేను ఇంతకుముందు వస్తుంటే కూడా ఎవరో నాకు తెలియకుండా గబుక్కుని ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, చెప్పి నేను ఈ పార్టీలో నన్ను తెలియదు సార్, ఈసారి ఇట్లా ఉందని ఆయనే చెప్తున్నాను నాకు ముందుగా. సో సింపతి ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం రేపు నేను మన ప్రోగ్రాంలో ఒకటి చేస్తున్నాం. ఏమైనా కానీ ఏంటంటే ఈయన ఎంత తిట్టినా, ఎందుకంటే ఆయన ముందు నుంచే తిట్టే అలవాటు బాగా మనకి కేసీఆర్ గారికి. బూతుల రాజకీయాలు మొదలుపెట్టింది ఆయన ముందు నుంచి, సన్నాసులను ఏదైనా మొదలుపెట్టింది. సో
సో ఆయనకేంటంటే తట్టుకోలేక ఈ ఫ్రస్ట్రేషన్కి ఎగబడుతున్నాడు. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనకి బీఆర్ఎస్ వాళ్ళ ఎవ్వరి మొహంలో కూడా నెత్తుటి చుక్కలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఎవ్వరు కూడా యాక్టివ్ లేరు. ఒక స్మైల్ ఫేస్లు ఎక్కడ నిలబడ్డా కానీ జీవోత్సవాలాగా అది మనకి చనిపోతే వచ్చి సంతాప సభలకు వచ్చినట్టు నిలబడ్డా నిలబడుతున్నారు. ఎవరు కూడా ఖర్చు పెట్టుకుని అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలిచినా ఎవరి ముఖాలు సంతోషించలేదు. వాళ్ళ మీటింగ్లు కూడా చూడండి, వాళ్ళ ఫోటోలు మనకి వేస్తున్నారు కదా పేపర్లో కానీ ఎక్కడ వస్తే, ఎక్కడ కూడా ముఖం మీద ఒక చిరునవ్వు కనపడటంలా. లేకపోతే ఎప్పుడు కూడా కేటీఆర్ నవ్వుతూనే ఉండేవాడు, ప్రతి ఒక్కరు నవ్వుతుండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కాన్ఫిడెన్స్ ఉండేది అసలు ఎక్కడ. ఇప్పుడు ఎవ్వరు కూడా కనీసం అది లేదు. నిజానికి అంత బాధపడాల్సిన అవసరం లేదు. నిజంగా వాళ్ళు కనుక తప్పు చేయకపోతే, వాళ్ళ కనుక నిజంగా 10 సంవత్సరాలు చేశారు కదా, వాళ్ళు చేసిన పని నిజంగా విలువ ఉంటే దాదాపు 56% మెంబర్స్కి వాళ్ళ బెనిఫిట్స్ చాలా ఇచ్చారు. ఇప్పుడు రైతు బంధు అనుకోండి, ఇవన్నీ వాళ్ళన్నీ ఉండాలి కదా వీళ్ళతోటి, వాళ్ళలో సగం మంది ఉండాలి కదా. మరి ఆ భయం ఉండకూడదు. కానీ ఆ భయంతో కనపడుతున్నారంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఈరోజు బయటపడుతూనే అని తెలుస్తుంది. రైతు బంధులో కూడా 5 ఎకరాల లోపల ఇవ్వమంటే అందరికి ఇచ్చారు. దాదాపు ఎక్కువ మంది బెనిఫిట్ అయింది 100 ఎకరాలు. నాకు తెలిసిన చాలామంది వాళ్ళు 100 ఎకరాలకి 20 ఎకరాలకి 40 ఎకరాలు డబ్బులు రాగానే ఫారెన్ టూర్స్ పెట్టుకునేటోళ్ళు. వాళ్ళు ఇది ఎక్స్ట్రా మనీగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఇచ్చారు. కింద వాళ్ళకి నిజమైన వాళ్ళకి రాలా, కౌలు రైతులకి ఐఏఎస్ ఆఫీసర్లకి కౌలు రైతులు రాలా. తర్వాత నాకు తెలిసి ఈ దళిత బంధు కూడా హైదరాబాద్ సిటీలో కూడా చాలామంది కొంత పేమెంట్ చేసి తెచ్చుకున్న డబ్బులు నేను చూశాను. నేను ఇక్కడ వెహికల్స్ తీసుకున్న వాళ్ళు కూడా చూశాను నేను. సో అవి మిస్యూజ్ అయినాయి, అన్నీ సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు. అది మంచిదే, దళిత బంధు లాంటిది మంచిదే. బీసీ బంధు కూడా ఇవ్వాలని కూడా మేము పెట్టాం, అంటే వీకర్ సెక్షన్స్కి. ఎందుకంటే ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్లో కూడా బ్రాహ్మణులు లాంటి వాళ్ళకి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ వచ్చిన వాళ్ళకి చాలా చాలా ప్యాథటిక్ కండిషన్లు ఉన్నారు, అడుక్కుని తినే పరిస్థితి ఉన్నారు. వాళ్ళకి ఎందుకు చేయకూడదు మనం? అటువంటివి కూడా ఆలోచించమని కూడా మనం పెట్టాము అప్పుడు, కానీ అది జరగలేదు అది. సో అటువంటి వల్ల ఇప్పుడు నిజానికి అంతా చేసి ఉంటే కనుక వాళ్ళంతా బాధపడి ఎప్పుడు చూసినా అట్లా ఉండాల్సిన అవసరం లే. అంటే వాళ్ళకి తెలుసు దే హ్యావ్ డన్ నథింగ్ అని అర్థమైపోయింది వాళ్ళకి. ఒక మొనార్క్ లాగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి 8వ నిజాం లాగా ఆయన పనిచేశాడే కానీ అటు వీళ్ళని మనం ఓవైసీ వాళ్ళని వెనకాలేసుకుని ఇటు తిరిగి అటు తిరిగి చేశాడే కానీ మాటల్లో వాళ్ళకి కులాల వారీగా వాళ్ళకందరికి మనకి బిల్డింగులు, వాళ్ళకి ఏది గౌరవ గృహాలు అనేది కట్టించి వాళ్ళకి క్యాస్టులకి ఇంకా పెంచాడు, రకరకాల క్యాస్టులు పెంచడం ఇవి చేయడంలో చేశాడే కానీ సరైన పద్ధతి ఇలా. తర్వాత ఇంకోటి ఏంటంటే అది కమిషనరేట్. నేను మొన్న ఒకసారి వెళ్ళాను కమిషనరేట్. నేను అనుకున్నాను ముందు కమిషనరేట్ ఇంక్లూడింగ్ డీజీపీ ఆఫీస్ కూడా పెడతాను అనుకున్నాను. నాకు ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్, అంత పెద్ద బిల్డింగ్ అది, కమాండ్ కంట్రోల్ రూమ్. ఇట్స్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. అది ప్రతి కలెక్టర్ ఆఫీసులు కూడా కట్టాడు కదా ఆయన. కలెక్టర్ ఆఫీస్ ఉన్నా కలెక్టర్ ఆఫీసులు కూడా. నేను మీ ద్వారా ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి, మన ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మెసేజ్ ఏంటంటే కలెక్టర్ ఆఫీసులు బాగున్నాయండి, బట్ దాంట్లో మిస్టేక్ ఏంటంటే అంటే మంచి ప్లేస్ చేశారు, బట్ సిటీ నుంచి బయటకు ఉన్నాయి. అదే ఆ ఎమ్మెల్యే అక్కడ ల్యాండ్లు కొనుక్కొని చీప్గా అవి చేసి ఉంటారు. కరప్షన్ అంతున్నా ఇప్పుడు ఉన్నాయి, కనీసం మనం వెనక జరపలేం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే సిటీలోంచి షటిల్ బస్సులు పెట్టాలి. ఫ్రీ షటిల్ బస్సెస్, కలెక్టర్ ఆఫీస్, ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ ఎలాగెలగలు పెడితే ఉపయోగం అది అందరికీ.